హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను స్కిన్ కేర్ గురించి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే నా స్కిన్ కేర్ రొటీన్ని కూడా మీతో షేర్ చేసుకుంటాను. స్కిన్ కేర్ అనేది ప్రతి ఒక్కరికి చాలా అవసరం. మన స్కిన్ హెల్తీగా మెయింటైన్ చేయాలన్నా, మన స్కిన్లో ఉన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలన్నా, మన స్కిన్ టెక్స్చర్ని ఇంప్రూవ్ చేయాలన్నా మనకు స్కిన్ కేర్ చాలా అవసరం. మనకి బేసిక్ స్కిన్ టైప్స్ 4 ఉంటాయండి. వాటి గురించి డీటెయిల్గా కావాలంటే నేను చెప్తాను. ఇప్పుడు నా బేసిక్ స్కిన్ కేర్ రొటీన్ని మీతో షేర్ చేసుకుంటాను. నాది వచ్చేసి ఆయిలీ స్కిన్ అండి. సో నేను ఆయిలీ స్కిన్ వాళ్ళు నా స్కిన్ కేర్ని ఎలా ఫాలో అవ్వచ్చో నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి వచ్చేసి నా 5 స్టెప్ స్కిన్ కేర్ రొటీన్, బేసిక్ స్కిన్ కేర్ రొటీన్. దీంట్లో ఫస్ట్ స్టెప్ వచ్చేసి క్లెన్జింగ్ అండి, అంటే ఫేస్ వాష్. మీరు ఏ ఫేస్ వాష్ అయినా యూజ్ చేయొచ్చు, కానీ నా సజెషన్ ఏంటి అంటే ఆయిలీ స్కిన్ వాళ్ళకి సాలిసిలిక్ యాసిడ్ బేస్డ్ ఫేస్ వాషెస్ చాలా చాలా బెస్ట్ అండి. ఎందుకంటే సాలిసిలిక్ యాసిడ్ వల్ల మనకి పోర్స్లో ఉన్న డస్ట్ ఇంకా ఆయిల్ చాలా వరకు క్లియర్ అవుట్ అవుతుంది. ఎందుకంటే మనకి ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఎప్పుడూ ఆయిల్ ప్రొడక్షన్ ఉంటూనే ఉంటుంది. కాబట్టి ఇలాంటి జెల్ బేస్డ్ ఫేస్ వాషెస్ యూజ్ చేయడం చాలా బెస్ట్. చూసారు కదా టెక్స్చర్ ఎంత లైట్ వెయిట్ ఉంటుందో, ఒక జెల్ లాగే ఉంటుంది. ఇలాంటి లైట్ వెయిట్ సాలిసిలిక్ యాసిడ్ అంటే జెల్ బేస్డ్ ఫేస్ వాషెస్ని యూజ్ చేయడం చాలా బెస్ట్. అండ్ సెకండ్ స్టెప్ వచ్చేసి టోనింగ్. ఇది నేను మీకు కూడా అవసరం ఉంటేనే యూజ్ చేయండి, నేను కూడా రెగ్యులర్గా ఏం యూజ్ చేయను. ఇక్కడ గ్లైకాలిక్ యాసిడ్ టోనర్ని యూజ్ చేస్తాను అప్పుడప్పుడు. అంటే నా స్కిన్ కండిషన్ ఏమైనా బాగాలేదు అన్నప్పుడు, లేదంటే ట్యాన్ ఉంది అన్నప్పుడు నేను ఇది యూజ్ చేస్తాను. ఇది చాలా కేర్ఫుల్గా యూజ్ చేయాలండి. అంటే కొన్ని స్కిన్ టైప్స్ వాళ్ళకి పడదు. దీని గురించి నేను సపరేట్ వీడియో క్లియర్గా చేస్తాను. అండ్ థర్డ్ వచ్చేసి సీరం. మీరు ఏ సీరం అయినా యూజ్ చేయొచ్చు, కానీ నా సజెషన్ ఏంటి అంటే ఆయిలీ స్కిన్ వాళ్ళకి నయాసినమైడ్ 10% నయాసినమైడ్ సీరం చాలా బెస్ట్ అని నా సజెషన్. మీరు కావాలంటే స్కిన్ బ్రైట్నింగ్ సీరమ్స్ ఉంటాయి, రెటినాల్ ఉంటుంది, చాలా వేరే సీరమ్స్ కూడా ఉంటాయి. కానీ ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఎప్పుడైనా సాలిసిలిక్ యాసిడ్ ఇంకా నయాసినమైడ్ చాలా ఒక మ్యాజిక్ లాగా వర్క్ అవుతాయి. మనకి ఓపెన్ పోర్స్ ఉన్నా, అన్ఈవెన్ స్కిన్ టోన్ ఉన్నా, స్కిన్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నా ఇవి కన్సిస్టెంట్గా యూజ్ చేయడం వల్ల చాలా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. నేను ఇది మినిమలిస్ట్ నుంచి యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ వచ్చేసి మాయిశ్చరైజర్. మాయిశ్చరైజర్ చాలా చాలా ఇంపార్టెంట్. మనది ఆయిలీ స్కిన్ అయినప్పటికీ మనం మాయిశ్చరైజర్ని యూజ్ చేయాలి. కానీ సెలెక్ట్ చేసుకోవడము మనము ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్, ఇంకా నాన్ కొమోడోజెనిక్, నాన్ స్టిక్కీ ఇలాంటి మాయిశ్చరైజర్స్ని మాత్రమే యూజ్ చేయాలి. ఎందుకంటే మన స్కిన్ పైన హెవీగా ఉండకూడదు. మన స్కిన్ ఆల్రెడీ ఆయిల్ని ప్రొడ్యూస్ చేస్తూనే ఉంటుంది. కాబట్టి మనము చాలా లైట్ వెయిట్ని ఉన్న మాయిశ్చరైజర్స్ మాత్రమే యూజ్ చేయాలి. చూస్తున్నారు కదా ఎంత లైట్ వెయిట్ ఉందో. మీరు ఇదనే కాదు, ఏదైనా ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్స్ని యూజ్ చేయొచ్చు. నాకు ఇదైతే కొంచెం బడ్జెట్ పరంగా కూడా కొంచెం తక్కువలోనే వచ్చింది. సో నేను ఇది యూజ్ చేస్తున్నాను, బాగుంది. దీంట్లో హైడ్రోలానిక్ యాసిడ్ ఉంటుంది, దానివల్ల మనకి మంచి హైడ్రేషన్ ఉంటుంది. అండ్ లాస్ట్ వచ్చేసి సన్ స్క్రీన్ని మాత్రం ఎప్పుడు స్కిప్ చేయకండి. ఏఎం రొటీన్లో అంటే మార్నింగ్ రొటీన్లో పక్కా సన్ స్క్రీన్ ఉండాలి. అది కూడా మంచి ఎస్పీఎఫ్ సన్ స్క్రీన్ సెలెక్ట్ చేసుకోండి. బ్రాడ్ స్పెక్ట్రమ్ ఉండాలి. కానీ మనకి ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఎలా అంటే ఇలాంటి ఫ్లూయిడ్ సన్ స్క్రీన్స్ లేదా జెల్ సన్ స్క్రీన్స్ చాలా బెస్ట్. చూసారు కదా అసలు స్కిన్ చాలా లైట్గా ఉంటుంది. ఇలాంటి సన్ స్క్రీన్స్ యూజ్ చేయండి. ఇదే యూజ్ చేయాలని ఏం లేదు, ఏవైనా ఇలా ఫ్లూయిడ్ టైప్ అంటే లైట్ వెయిట్ సన్ స్క్రీన్స్ని యూజ్ చేయడం చాలా బెస్ట్. ఆయిలీ స్కిన్ వాళ్ళం ఎలాంటివి ప్రిఫర్ చేయాలంటే ఏది యూజ్ చేసినా సరే కానీ మన స్కిన్ పైన హెవీగా ఉండకూడదు, అలాంటివి యూజ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.